అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం. రుణ విమోచన గణేశ స్తోత్రం. ఈ స్తోత్రం పేరండి మంత్ర మహార్ణవాంతర్గతం అని ఒక రాసిందండి బుక్లో. ఇవన్నీ మనం తెలిసినా తెలియపోయిన బుక్లో రాసినట్టు చదువుకుని దేవుడికి దండం పెట్టుకున్నాం అనుకోండి చాలండి. అంతకంటే ఎక్కువ మనం ఏమీ చెయ్యక్కర్లేదు, ఏమీ కష్టపడక్కర్లే. స్తోత్రాలు చదువుకుంటే చాలన్నమాట. సింధూరవర్ణం త్రిభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదైవై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. దుష్ట్యాద్యో బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సంయగర్చితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. महिषस्य वधे देव्या गणनादः प्रपूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. भास्करेण गणेशो हि पूजितस्य विशुद्धये सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. शशीनाकान्तिवृद्ध्यर्थं पूजितो गणनायकः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. पालनाय तपसां विश्वामित्रेण पूजितः सदैव पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. इदं तृणहारं स्तोत्रं तीव्रदारिद्र्यनाशनम् एकवारं पठेन्नित्यं वर्षमेकं समाहितः दारिद्र्यं दारुणं त्यक्त्वा కుబేర సమతాం వ్రజేత్. విన్నారు కదండి, ఎంత మంచి స్తోత్రమో చూడండి. ఇవి ఒకటండి, పురాణాలని మనం నమ్మి చేశామంటే దాటి అంత అద్భుతం ఇంకొకటి ఉండదండి. నమ్మకుండా పై విశ్వాసాలతో మాత్రం చదివామంటే వాటి ఫలితాలు మనకి రావండి. పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఇవి వినండి, చదవండి. చూడండి ఎంతటి వాళ్ళు కూడా చూడండి ఇందులో రాసి ఉన్నాయి కదండి. మన పార్వతీదేవి పుత్రుడైన గణేష్ బాబాని త్రిపురాసుర వధ చేసేటప్పుడు మన శివుడు పూజ చేశాడంటండి. ఇంకా హిరణ్యకశిపుణ్ణి చంపేటప్పుడు విష్ణుదేవుడు అర్చించాడంట. ఇంకా మహిష్యుని చంపేటప్పుడు ఇంత పెద్ద పెద్ద భగవంతుళ్ళు పూజించిన తారకాసురుని చంపేటప్పుడు కుమారస్వామి పూజించాడంటండి. సూర్యదేవుడు కూడా గణేష్ బాబాని పూజించాడంట. ఇంకొకటండి, శశి కాంతి వృద్ధ్యార్థం మన చంద్రుడు కూడా తన కాంతిని పెంచుకోవటానికి గణేష్జీని పూజ చేశాడంటండి. విశ్వామిత్రుడు ఎంతమంది ఈ దేవుడిని పూజించి వాళ్ళు ఫలితాలు పొందారు అని అంటే హిరణ్యకశిపుడి స్టోరీ మనకి తెలుసు. ఇవన్నీ మనకు తెలిసినాయే కదండి. నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఈ స్తోత్రాన్ని అందరూ వినండి. నాకు చాలా మంచిగా అనిపించి నేను ఈ స్తోత్రాలు చదివి అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు మనం కుజ స్తోత్రం రుణ విముక్తి గురించి అంటండి. ఇది కూడా రుణగ్రస్తస్య రుణ విమోచనార్థం అంగారక స్తోత్రం మంత్రః స్కంద ఉవాచ
నరాణాం తు రుణముక్తిః కథం భవేత్. బ్రహ్మ ఉవాచ వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం. ఇంతమంది చెప్పారండి స్కందుడు, బ్రహ్మదేవుడు రుణగ్రస్తం గురించి, మన రుణాల గురించి ఎలా మనం బయటపడాలనేది ఇంతమంది చెప్పిన స్తోత్రం అండి ఈ స్తోత్రము. ఇది మనకి నవగ్రహాల స్తోత్రాల్లో కూడా ఉంటుందండి. రోజు కూడా నవగ్రహాల స్తోత్రాలు చదువుకోగలిగితే చాలా మంచిదండి. ఒకవేళ మొత్తం స్తోత్రం చదవలేకపోయినా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకున్నా చాలండి. అట్లా ఒక్కసారి ఆ గ్రహాలని మనం తలుచుకున్నా చాలండి. ఈ కలియుగంలో నామపారాయణం చాలండి. యజ్ఞాలు హోమాలు అవేమీ అక్కర్లేదండి. జస్ట్ నామపారాయణం చేసుకుంటే చాలండి. ఆ శ్లోకం అండి, కుజ శ్లోకం చూడండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని ఈ స్తోత్రం చదువుకుని తర్వాత దాని శ్లోకం గురించి అంతా చెప్తున్నారు చూడండి. శ్రీ అంగారక మంత్రస్య శ్రీ గౌతమ ఋషి అనుశ్చుశ్చంద్రః అంగారకో దేవత మమ రుణ విమోచనార్థే జపే వినియోగః ధ్యానం రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః లోహితో లోహితాక్షశ్చ సమాగానం కృపాకరః ధరాత్మజః కుజో భౌమో భూమిదో భూమినందనః అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః పృష్టేః కరాశ్చ హర్తాశ్చ సర్వదేవైశ్చ పూజితః ఫలస్తుతి ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతు పఠేత్ రుణం న జాయతే తస్య ధనం ప్రాప్తస్య సంశయః అంగారకమహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాశు వినాశయ రక్తగంధశ్చ పుష్టైశ్చ ధూపదీపైర్గుడోదనైః మంగళం పూజయిత్వా తు మంగళాని సర్వదా ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే రుణరేఖాః ప్రవక్తవ్యా అంగారేణ తదగ్రతః తాశ్చ ప్రమార్జయోత్పాశ్చాత్ వామపాదేన సంస్పృశన్ మూలమంత్రం అంగారకమహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణామాశు విమోచయ. ఏవం కృతేన సందేహో రుణం హిత్వా ధనీ భవేత్ మహంతి శ్రియమాప్నోతి యాపరో ధనదో యువా అర్ఘ్యం భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకినః రుణార్తస్త్వం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఇది అంగారక కుజ స్తోత్రం సంపూర్ణం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. చూశారండి ఈ కుజ స్తోత్రంలో ఎంత బాగా రాశారంటే చూడ. భూమిదేవి, భూమి దేవత, భూదేవి కుమారుడైన కుజగ్రహం గురించి ఎంత బాగా రాశారు. ఆ దేవుడికి ఏమి ఇష్టం అన్నీ ఉన్నాయి. ఎంతమంది దేవుళ్ళు ఈయన్ని పూజించారో చూడండి. ఓకేనండి, అందరూ చక్కగా వినండి.
నా ఛానల్లో ఉన్న స్తోత్రాలు పాటలన్నీ వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్తోత్రమాలిక ఛానల్. అందరూ హెల్దీగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి. బాయ్ అండి, నమస్తే.